బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతికోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామంది బాలారిష్టాలు ఉన్నాయండి, అసలు బాలారిష్టాలు ఎలా ఏర్పడతాయి అనేటువంటిది అడుగుతూ ఉంటారు. ఇందులో చాలామంది నన్ను అడిగింది ఏమిటంటే, పెద్ద అయిన తర్వాత కూడా, అంటే ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఏమంటే నాకు బాలారిష్టం ఉందంట కదా అంటారు. ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, బాలారిష్టం అనేటువంటిది కేవలం 12 సంవత్సరాల లోపల మాత్రమే చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా చంద్రుడు కనుక పాడైనట్లయితే 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏదైనా వచ్చినా కూడా వెంటనే డాక్టర్కి చూపించుకోవాలి. ఒకటి, బాలారిష్టాలు రకరకాలుగా ఉంటుంది. కొన్నిటికి నక్షత్ర సంబంధంగా వస్తుంది, కొన్ని నక్షత్రాలు బాలారిష్టం లేనట్లయితే, చంద్రుడు సరిగ్గా లేకపోయినా, చంద్రుడు పాపగ్రహాల మధ్యన పుట్టినప్పుడు, లేనట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి యోగంలో పిల్లవాడు పుట్టినప్పుడు, ఇట్లాంటి సమయాల్లో బాలారిష్టాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని నక్షత్రాలకి ఈ ప్రభావం ఉంది, అంటే తల్లి నూనెలో చూడాలి, లేకపోతే తండ్రి మేనమామ ఇట్లా చెప్తూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, బాలారిష్టము అనగానే అదేదో పెద్ద భయంకరమైన దీనిగా చూడాల్సిన పని లేదు. మొదటి 4 సంవత్సరాలు, రెండవ 4 సంవత్సరాలు, మూడో 4 సంవత్సరాలుగా దాన్ని విడదీస్తారంటే ఎలా అంటే, ఒక్కొక్క 4 సంవత్సరాలకి ఆ జీవుడు చేసుకున్నటువంటి కర్మ వల్ల 4 సంవత్సరాలు అనుభవించడం, దాని తర్వాత తల్లిదండ్రులు చేసిన వాటిలో తల్లి చేసినటువంటి కొన్ని పాపకర్మల వల్ల పిల్లవాడు అనుభవిస్తుంటాడు. ఇంకొక 4 సంవత్సరాలు తండ్రి చేసిన పాపకర్మల వల్ల అనుభవిస్తాడట. అందుకే చాలామంది జ్యోతిష్కులు 12 సంవత్సరాల దాకా మేము జాతకం చూడమండి అంటారు. ఎందుకు అంటే, ఆ సమయంలో మామూలుగా ఆ సమయంలోనే కదా ఏదైనా జాతకం చూసి మనం వాళ్ళకి పరిహారం చెప్పినప్పుడు వాళ్ళలో కొంత కర్మ వీళ్ళకి చెప్పిన వాళ్ళకి వస్తూ ఉంటుంది. అందుకే జ్యోతిష్యం చూసే వాళ్ళు అనుష్ఠానం పెట్టుకుంటారంటే ఏంటి, ఉదయం సాయంత్రం ఒక దేవతను ఆరాధిస్తుంటారు. అమ్మవారినో, శివుణ్ణో, నారాయణనో, వాళ్ళ ఇష్టదైవాన్నో, అంటే గాయత్రి చేయడము. ఎందుకు అంటే ఆ యొక్క దీన్ని వీళ్ళు తొలగించుకోవాలి గాయత్రి చేసుకొని. అది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చిన్నప్పుడు 12 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా మీరు బాలారిష్టాల గురించి ఆలోచించాల్సిన పని లేదు. అర్థమైందండి? 12 సంవత్సరాలు దాటిపోతే అయిపోయింది, ఇంకా బాలారిష్టాలు ఇచ్చేటువంటి రిజల్ట్స్ అయిపోయాయి. కానీ పుట్టగానే ఏ గ్రహం ద్వారా బాలారిష్టం వచ్చింది, ఏ నక్షత్రంలో జన్మించారు, ఆ నక్షత్ర సంబంధంగా దానం ఇవ్వచ్చు, లేదా శివాభిషేకం చేసుకోవడం ద్వారా బాలారిష్టం పోతుంది. లేదంటే తీవ్రంగా ఉంది, అనారోగ్య సమస్యలతో ఆ అబ్బాయి జన్మించాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు ఏం చేయాలి అంటే, ఏ గ్రహం ద్వారా వాళ్ళకి ఆ బాలారిష్టం ఏర్పడిందో ఆ గ్రహానికి జపం కానీ దానం కానీ చేసుకోవచ్చు. మరి ధనం ఉంది, జపం చేయించుకుంటాము, ధనం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, ఉదయము సాయంత్రము ఆ పిల్లవాడు కానీ ఆ పాప కానీ పేరు మీద మీరు ఇంట్లో లలితా సహస్రనామాలు చేయొచ్చు. లేదు మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది, రోజు ఆ అబ్బాయికి ఎటువంటి బాలారిష్ట దోషాలు కలగకుండా ఉండాలని టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణ చేసినా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చంద్ర ఆరాధన, నవగ్రహాల్లో ముఖ్యంగా చంద్ర, గురు, రాహు, కేతు, శని ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి, కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేసినట్లయితే ఆ అబ్బాయి పేరు మీద బాలారిష్టం పోతుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే, చిన్నప్పుడు బాలారిష్టాలు వచ్చినప్పుడు 12 సంవత్సరాల లోపల ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, లేకపోతే ఒక్కోసారి మనం చూడండి బాలారిష్టాలకి పిల్లలకి దిష్టి పడడానికి కూడా సంబంధం ఉంటుంది. కొంచెం బయట ఎక్కడైనా తిరుగుతున్నారని తొందరగా వాళ్ళు సిక్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అటువంటివి ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం బాగా కవర్ చేయడం పిల్లల్ని, అంటే కొంతమంది చూడండి నీట్గా వాళ్ళు పిల్లల్ని వాళ్ళు క్యారీ చేసే విధానం ఎక్కడ కూడా బయటికి అంత ఎక్స్పోజ్ అవ్వదు. అందరూ చూసి ఎలా ఉన్నాడు ఏంటని చూసేదాన్ని కాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తారు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బాలారిష్టం ఉన్నప్పుడు గోశాలకు కాస్త పిల్లల్ని రెగ్యులర్గా తీసుకెళ్తున్నా సరే గురుబలం పెరగడం వల్ల బాలారిష్టం తగ్గుతుంది. అయితే ఈ బాలారిష్టాల్లో కూడా బాలారిష్టము ప్లస్ క్యాన్సిలేషన్ 2 ఉంటాయి. అంటే గురుగ్రహం కనుక శుభుడై లగ్నాన్ని వీక్షిస్తే బాలారిష్టం దోషం పోతుంది. జన్మజాతకంలో శుభగ్రహాల యొక్క సంఖ్య బాగుంటే బాలారిష్ట దోషం తగ్గుతుంది. జన్మజాతకంలో చిన్నప్పుడు నడుస్తున్న మహాదశ ఎక్కడా కూడా
అరిష్టాన్ని కలిగించేటువంటి మహాదశ లేదు అంటే మీకు బాలారిష్టం క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్యాన్సిలేషన్ కూడా చూసుకోవాలి. చాలామందికి తెలియక కుజదోషం ఉంది అనుకుంటారు, కుజదోషం క్యాన్సిల్ అయిందని కూడా చూడాలి. అదేవిధంగా క్యాన్సిలేషన్ ఆఫ్ దోషాస్ ఉంటాయి. అంటే ఒక బలం అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే నేను మీకు ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి లోన్ కట్టాలి, ఒక 40,000 ఎవ్రీ మంత్ లోన్ ఒకటి కడుతున్నాడు అనుకోండి. ఆ వ్యక్తికి వచ్చేదే 50,000 అనుకోండి. 40,000 దానికి కడితే మిగతా 10,000 తిల్లు ఎలా గడుపుతాడు? కానీ ఆ వ్యక్తికి 1,50,000 శాలరీ వస్తుంది అనుకోండి. 40,000 పెద్ద విషయం కాదు, లోన్ కట్టేస్తాడు, మిగతా 1,10,000 సాగుతాడు. అంటే ఏమిటి? 1,50,000 శాలరీ రావడం లాంటిది ఏంటంటే ఈ అబ్బాయి యొక్క జన్మజాతకంలో మిగతా గ్రహాల యొక్క బలం ఎక్కువ ఉందని అర్థం. శుభగ్రహాలు స్వక్షేత్రాల్లో ఉన్నాయి, లేకపోతే లగ్నం బలంగా ఉంది, లగ్నం శుభగ్రహంతో చూడబడుతుంది, చంద్రుడు కొంత శుభగ్రహంతో చూడబడుతున్నాడు, నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు 12 ఏళ్ల వరకు ఎక్కడ డిస్టర్బ్ అయ్యేటువంటివి లేవు, గోచారంలో ఉండేటువంటి గ్రహాలు కూడా పుట్టగానే ఎక్కడా కూడా పాపగ్రహ సంబంధంగా కలిసి లేదు అని అన్నప్పుడు అక్కడ బాలారిష్టం పెద్దగా పనిచేయదు. మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బాలారిష్టం అయిపోగానే ఏదో అరిష్టం జరుగుతుందని కాదు. చిన్నపిల్లవాడు చెప్పుకోలేడు కాబట్టి వాడు లోపల అనుభవిస్తున్న కడుపు నొప్పి వచ్చింది, ఏడుస్తూనే ఉంటాడు. డాక్టర్స్కి అర్థం కాదు, తీసుకెళ్ళి ఏడుస్తున్నాడు ఏదో నిద్ర వచ్చేది ఏదో ఇస్తారు, కొంతసేపు తగ్గుతుంది. అంటే ఏమిటి? పిల్లవాడు చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాడికి కలిగేటువంటి బాధలన్నీ కూడా బాలారిష్ట రూపంలో వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిల్లవాడికి బాలారిష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి రోజు పిల్లలకి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నిత్య దేవతారాధన ఏదైనా ఒక దేవతా మూర్తిని అంటే లలిత, విష్ణువు, శివుడు ఏదో ఒకటి మీ ఇష్టదైవాన్ని, నరసింహస్వామి ఏదో రోజు పూజ చేసి ఆ హారతి పిల్లవాడికి ఇవ్వండి. నిత్య పూజ చేసి ఎవరైతే ఆ యొక్క హారతిని దేవుడికి చూపించి అందరూ తీసుకున్నప్పుడు పిల్లవాడికి కూడా ఇస్తారో భగవంతుడి యొక్క శక్తి ఈ రూపంలో ఆ పిల్లవాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి బాలారిష్ట రూపంలో ఏవైతే గ్రహాలు బాధించాలో ఆ యొక్క పిల్లవాడిని పూర్వజన్మ కర్మ బట్టి అవి చాలా తక్కువ స్థాయిలో దాని ప్రభావం చూపించడం జరుగుతుంది. అదేవిధంగా కాస్త చిన్నపిల్లలను పట్టుకొని ఎక్కడికి గుళ్ళకి వెళ్తాం, క్షేత్రాలకు వెళ్తాం అనుకుంటుంటారు. కానీ పిల్లలకి దేవతాశక్తి ఆల్రెడీ చిన్నపిల్లలు చూడండి నవ్వుతూ ఉంటారు మంచం మీద వేసినప్పుడు. ఇదేంటి ఎవరిని చూసి నవ్వుతున్నాడు వీడు అనుకుంటాం. వాళ్ళకి సూక్ష్మశక్తులు కనిపిస్తుంటాయి. అందులో సూక్ష్మశక్తుల్లో ఒక్కొక్కసారి పిల్లల్ని ఇబ్బంది పెట్టే శక్తులు కూడా వస్తుంటాయి పిల్లల వాళ్ళ దగ్గర. కొంతమంది ఆడించే శక్తులు ఉంటాయి, కొన్నేమో దేవతా స్వరూపాలు వచ్చి కనబడుతూ ఉంటారు వాళ్ళకి. ఇలా మీరు ఎప్పుడైతే ఈ టెంపుల్స్కి తీసుకెళ్ళడము, క్షేత్రాలకి తీసుకెళ్ళడం, ఇంట్లో నిత్య దేవతారాధన ఎప్పుడైతే చేశారో సూక్ష్మంగా ఉండేటువంటి కొన్ని ప్రేత శక్తులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ ఈ పక్కన లలిత అమ్మవారు కూర్చుంటే ఇక్కడ చిన్న ప్రేతశక్తి కూర్చొని ఉంటుంది, మన కంటికి మాత్రం కనబడదు. అలా ఉండేటువంటి శక్తులు ఏవి కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టవు. పాపగ్రహ అంటే వాళ్ళ జన్మజాతకంలో బాలారిష్టాల దోషాలు అధికంగా ఉన్నప్పుడు. అదేవిధంగా బాలారిష్టాల్లో కొన్ని స్థానాల్లో కొన్ని గ్రహాలు చెప్పారు. ఏ గ్రహం అయితే పాడవుతుందో ఆ గ్రహ సంబంధించిన దానం ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు 9లో రాహు పనికిరాదు అంటాడు, బాలారిష్టం అని చెప్తూ ఉంటారు. అలా ఏంటంటే ఏ గ్రహం సరే రాహు దోషం వచ్చిందా, 6లో శుక్రుడు పనికిరాదు అంటారు బాలారిష్టంలో. అంటే ఏమిటి? శుక్రుడికి సంబంధించిన దానం, బొబ్బర్లు దానంగా ఇవ్వడం. అలా ఏంటంటే ఏ గ్రహం ద్వారా అయితే బాలారిష్టం ఏర్పడిందో ఆ గ్రహానికి సంబంధించిన దానం 12 ఏళ్ళ వయసు వచ్చే వరకు అప్పుడప్పుడు ఏ 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఇచ్చారనుకోండి, ఆ దోషం పూర్తిగా తొలగుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.